అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మంచి మంచి కులం కులం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే. ముందుగాల హెడ్లైన్ చూద్దాం పర్రి. తెలంగాణలో మొదలైతున్నాయి బోనాలు. అమ్మ దీవెనుంటే సల్లగుంటమంటున్నారు జనాలు. రైతన్నలకు వాన కరువు, ఎండిన నేల జీకలు. మాస్టర్లు లేక పాఠాలు బందు, సర్కారు బడులల్లా గురువుల కరువు. సారుకు వద్దట పోలీస్ జాబు, కూతుర్ల కోసం పోతాడట బిగ్ బాస్ హౌస్. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే పండుగ వచ్చింది. ఏం పండుగను అనుకుంటున్నారు కదా నువ్వులా? ఆషాఢ బోనాల పండుగ వచ్చింది. అమ్మకు బోనం ఎత్తుకుంటే ఊరంతా పండుగనే కదా. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ ఆషాఢం బోనాలు. తల మీద బోనం, మెడల వేపమాల, ముఖానికి పసుపు బొట్టు, అమ్మకు మొక్కులు చెల్లించుకునే యాళ్ళయిందన్నట్టుగా ఇక ఇప్పుడు మొదలైతుంది సూతం మర్రి. తెలంగాణ సంస్కృతికి గుండెకాయ లాంటి ఆషాఢ బోనాలు వచ్చినాయిలా. ఇక ఈసారి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందట. రాష్ట్రంలో 3026 ఆలయాలకు ఏకంగా 20 కోట్ల నిధులను మంజూరు చేసిందట ప్రభుత్వము. ఇక జూలై 16 సంది ఆగస్టు 13 తారీఖు దాకా నెల రోజులు బోనాల సందడే సందడి. 16 నాడు నల్గొండ జగదాంబ మంకాలి గుడిలా మొదటి బోనం సమర్పిస్తారట. ఇక 21, 22 తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మకు, ఆగస్టు 2, 3 తారీఖులల్లా సికింద్రాబాద్ ఉజ్జాయిని మంకాలమ్మకు, 9 తారీఖు నాడు పాత బస్తీల ప్రధాన ఆలయాలల్లా, 10 నాడు హరిబౌలి మంకాలి బోనాలు జరుపుతుంటారట. ఇక ఆడపడుచుల బోనాలు, పోతరాజుల ఆటపాటలతోటి పండుగలు సంబురంగా ఉంటాయి అన్నట్టు. ఇక జూలై 16 సంది ఆగస్టు 13 దాకా రాష్ట్రమంతా బోనాల జాతరనే పొర్రి. వానలు పడంగానే రైతన్నలు సంబురం పడి విత్తనాలు నాటిరు. ఇక వానలు నమ్ముకొని పత్తి, కంది విత్తనాలు చల్లిన రైతన్నలు ఇప్పుడు లాబోదిబోమంటున్నారు. భూమి మీద తేమ లేక విత్తనాలన్నీ మొలకెత్తుతలేవు. పెట్టుబడి మొత్తం మట్టిలో పోసినట్టే అయితదేమో అని భయం మొదలైంది రైతన్నలకు. తెలంగాణ రైతన్నలకు ఎల్నినో శాపం లెక్క మారింది కదా నుల్లా. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో బలపడిన ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తొలకరి వానలు మాయమైపోయినాయి. రైతన్నల గుండెలు ఆగిపోయేటట్టు లాబోదిబోమంటున్నారు. వానశినుకులను నమ్ముకొని పత్తి, కంది విత్తనాలు జల్లిన రైతన్నలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. భూముల తేమలేక విత్తనాలు మొలకెత్తుతలేవు. పెట్టుబడి మొత్తం మట్టిలో పోసినట్టే అవుతుందని బాధతోటున్నారు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఈ ఎల్నినో బాధ 2027 దాకా ఉంటదని ఇన్కోయిస్ బులెటిన్లో చెప్పిండ్రు. ఇది ఇంటనే రైతన్న గుండె గుబేలు అంటుంది. ఇక నిపుణులు చెప్తుంది ఏందంటే ఈ ఎఫెక్ట్ ఒక పంటల మీదనే కాదుల్లా, సముద్రం మీద, చేపల సంతతి మీద కూడా పడుతుందట. మత్స్యకారులకు కూడా కష్టమే అంటున్నారు. పత్తి, కంది విత్తనాలు వేసిన రైతన్నలు వాన సుక్క కోసం ఆకాశంను దీనంగా చూస్తున్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిల్లలకు చదువు చెప్పాల్సిన సర్కారు బళ్ళనే మాస్టర్లు కరువైండ్రు. 2026-27 విద్యా సంవత్సరం మొదలయ్యి నెల దాటినా కూడా చాలా బళ్ళల్లా పాఠాలు జరుగుతలేవట. కారణం ఏంటంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిండ్రు. దాంతో సర్కారు బళ్ళల్లా లెక్కల మాస్టర్లు లేకుండా పోయిండ్రు. సైన్స్ మాస్టర్లు కూడా లేరట. ఇక విద్యాశాఖ ఏం చెప్తుందంటే జూన్ 20 దాకా ఉన్న విద్యార్థుల లెక్క తీసి ఏడ మాస్టర్లు ఎక్కువైండ్రో చూసి కరువున్న బళ్ళలకు పంపాలని డిఓలను ఆర్డర్ ఇచ్చిందట. కానీ అసలు సమస్య ఈయన్నే మొదలైందుల్లా.
ఉన్నత పాఠశాలల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మాస్టర్ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అసంటి సబ్జెక్టులను స్పెషలిస్టులు లేకుండా వేరేటోళ్ళను పంపితే ఎట్లా అని మాస్టర్లే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలా స్కూళ్ళల్లో మ్యాథ్స్, సైన్స్ పాఠాలు లేకుంటేనే క్లాసులు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక సబ్జెక్టు మాస్టర్తోని ఇంకో సబ్జెక్టు చెప్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఉపాధ్యాయ సంఘాలే ప్రశ్నిస్తున్నాయి. సర్కారు వెంటనే కొత్త నియామకాలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆగో గీది కదా అసలు ట్విస్ట్. క్రిమినల్స్ పట్టుకునే ఎస్ఐ బిగ్ బాస్ లకు పోతే ఎట్లుంటది? నంద్యాల ఎస్ఐ సారు ఒక సెల్ఫీ వీడియో వదిలిండ్రు. అసలు అయితే ఈ వీడియో ఎందుకు తీసిండు, ఎవరి గురించి తీసిండు, ఇక ఓ పారి పురాత ముచ్చటార్స్కద్దాంపర్. నంద్యాల ఎస్ఐ సారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లకు పోతానంటున్నారు. ఈ ముచ్చట గురించి ఒక సెల్ఫీ వీడియో కూడా వదిలిండ్రు కదా. అందులో సార్ ఏమంటున్నారో ఇన్నరానుల్లా. నా కూతుర్లు బిగ్ బాస్ సీజన్ 10లకు పోవాలని కోరిండ్రు. వాళ్ళ కోరిక తీర్చాలని ఈ వీడియో ఎత్తున్నా అనుకుంటా చెప్పుకొచ్చిండు. అవకాశం ఇస్తే హౌజుల సత్తా దాడతాడట. ఇక పోలీసోడు బిగ్ బాస్ హౌజులకు పోతే టాస్కులు ఎట్లా చేస్తాడు, హౌస్ మేట్లకు రూల్స్ చెప్తాడా అనుకుంటుండ్రు జనాలు. చూడాలి మరి. హాయ్ బిగ్ బాస్. ముందుగా స్టార్ మా యాజమాన్యానికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేమ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముంగిట ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననలను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుద్దాం. ఇగో గివి అలాంటి ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుసుకుందాం.